నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. సో ఇవాళ Feb 21, రేపు మా హస్బెండ్ బర్త్డే. రేపు కొంచెం ఓవర్ టైం వర్క్, రేపు కొద్దిగా వర్క్ ఉందని చెప్పి ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఇవాళ మార్నింగే నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇవాళ ఈవినింగే సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుందాము అని చెప్పి, ఎల్లుండి క్రికెట్ ఆడుకునేది ఉంది అని చెప్పి రేపు లీవ్ తీసుకుంటున్నారంట. రేపు ఉన్న కొంచెం టైం వర్క్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటా అన్నారు. సో నాకు పొద్దున్నే మెసేజ్ చేసేసరికి నేను క్విక్గా లేచి ఫ్రెష్ అయ్యి బయట కొంచెం క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకొని ఉన్నా. ఇప్పుడు మనం ఫాస్ట్గా థింగ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి. అండ్ టైం వచ్చేసి 11:41. అమ్మా 11:41. సో ఫస్ట్ ఇవాళ నేను మా ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి కుదిరితే వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వీడియోలో. అంటే మార్కెట్కి వెళ్ళాలి, వెజిటేబుల్స్ తెచ్చుకునే ఉంది, చికెన్ మటన్ కుక్ చేయడానికి తెచ్చుకోవాల్సిన థింగ్స్ చాలా ఉండే. కుదరక ఈ వీక్ వాళ్ళకి పోస్ట్పోన్ అయింది. ఇవాళ ఇంకా నేను వెళ్ళడానికి కుదరక మా అక్క అండ్ బావాని పంపించేసా. సో అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న అండ్ వదిన వాళ్ళిద్దరు వెళ్ళారు వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకురావడానికి, నాన్ వెజ్. ఇంతలో మనం చేయాల్సిన థింగ్స్ అది ఆల్రెడీ ఓపెన్ ఉండి చాలా గలీజ్గా అయిపోయింది. అండ్ 3 buckets ఆఫ్ క్లాత్స్, 3 buckets ఆఫ్ బట్టలు మడత పెట్టాలి, అవన్నీ సదరాలి. అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో ఇంత చెత్తగా ఉన్న రూమ్ని మనం సర్దాలన్నమాట. వీడియోస్లో చూపిస్తారు కదా, ఇలానే సరిపోతే బాగుండు. సో ఇప్పుడు ఈ థింగ్స్ అన్నీ ఫినిష్ చేయాలి. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ బర్త్డే పెళ్ళి తర్వాత ఫస్ట్ బర్త్డేకి టాటూ కూడా వేయించుకోవాలి. టాటూ వాళ్ళకైతే కాల్ చేసి బుక్ చేసుకున్నాను ఆ డే 4:30కి ఈవినింగ్. టాటూకి కాల్ చేసినప్పుడు అయితే వాళ్ళు ఇన్ జనరల్గా మన నేమ్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ తీసుకోవడంతో పాటు అసలు టాటూ ఏం వేయించుకోవాలి అని అనుకున్నారు అనే క్వశ్చన్ కూడా అడిగారు. మనం ఏం వేయించుకోవాలి అని అనుకుంటున్నాం అండ్ ఎంత సైజులో వేయించుకోవాలి అని అనుకుంటున్నాం అని వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేయాలి. అండ్ వాళ్ళు మనకి ఇనీషియల్గానే అపాయింట్మెంట్కి వెళ్ళేదానికంటే ముందే ఒక ఫామ్ మనకి మెయిల్ చేస్తారు. కానీ నా ఈమెయిల్ ఐడి వాళ్ళు తప్పు తీసుకోవడం వల్ల నాకు అది రాలేదు. అండ్ ఈ స్టోర్లో అయితే ఎంత వేయించుకున్నా కూడా, అంటే మినిమం టాటూ ప్రైస్ $120. జస్ట్ 1 letter వేయించుకున్నా కూడా వాళ్ళకి $120 పే చేయాల్సిందే. సో నేను ముందుగానే మా హస్బెండ్స్ నేమ్ అండ్ 4 centimeters కావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని డీటెయిల్గా చెప్పాను. అండ్ నౌ ద టైం 12:06. ఈలోపు డ్రెస్ చేంజ్ చేసుకొని టాటూ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడి అండ్ కేక్ వాళ్ళకి కూడా కాల్ చేసేసాను. సో కొద్దిగా డిఫరెంట్గా అడుగుతున్నా, మేబీ అవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ నౌ స్టార్ట్ యాక్చువల్ థింగ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, తనతో ముచ్చటేస్తూ పని చేసేసుకుందాం. బాయ్. మంచిగా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ మధ్యలో నా ఫేస్ చూసారా వాడిపోయింది. ఎందుకంటే బట్టలన్నీ మంచిగా హ్యాంగ్ చేసేసుకుందాము అని చెప్పి ఇది సెట్ చేస్తున్నాను. చూడండి, వీల్స్ అన్నీ ఒక సైడ్ సెట్ చేసి నెక్స్ట్ సెకండ్ సైడ్ వీల్ ఏమో పైకి సెట్ చేసా, ఒకటి కిందికి ఒకటి పైకి. సో ఇప్పుడు మళ్ళీ తిప్పి మళ్ళీ ఫిట్ చేయాలి, టైం బొక్క. సో రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత టాటూకి అయితే స్టార్ట్ అయిపోయాను. మా హస్బెండే డ్రాప్ చేశారు. ముందే తెలిసిపోయిందా అని అనుకోకండి. నన్ను డ్రాప్ చేసిన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పాను. అండ్ ఇక్కడికి ఏంటి అని క్వశ్చన్స్ ఇవ్వద్దు అని కండిషన్స్ పెట్టి తీసుకెళ్ళాను ప్రిపేర్డ్గా. అండ్ నేను ఫుల్ హ్యాండ్స్ కూడా వేసుకున్నా, ఎందుకంటే టాటూ ఇప్పటినే డైరెక్ట్ కార్ ఎక్కగానే గుర్తుపడతారు కదా. సో ఫుల్ హ్యాండ్స్తో ప్రిపేర్డ్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే వెయిటింగ్ ఎక్కువైపోయింది. బికాస్ నాకు వాళ్ళు ఆల్రెడీ ఈమెయిల్ సెండ్ చేసామనుకున్నారు, బికాస్ ఫామ్ ఫిల్ చేయాలి కదా. వాళ్ళు టాటూ నేమ్ తీసుకొని డిజైన్ చేసి మనకి ఏ ఫాంట్లో కావాలి, ఎంత సైజులో కావాలి అవన్నీ చెప్పాం కదా. అవన్నీ ప్రిపేర్డ్గా ఒక ట్యాబ్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ శాంపుల్గా తీసుకొచ్చి మనకి అతికిచ్చి కూడా చూపిస్తారు. నేను ఇంకొకరిని తీసుకెళ్ళలేదు కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయలేకపోయాను. అండ్ పడుకోబెట్టి హ్యాండ్ వెనకాలకు తీసుకొని టాటూ చేశారు కాబట్టి నాకు అస్సలు ఛాన్స్ దొరకలేదు. బట్ అయిపోయిన తర్వాత మాత్రం ఊరికే ఇంకా రికార్డ్ చూసుకుంటూ ఉన్నాను. అండ్ నేను అనుకున్నట్టుగానే ప్రాపర్గా వచ్చింది. సో వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నా. అండ్ లేటర్ వాళ్ళు చెప్పారనమాట, ఇంకొంచెం డ్రై అయిపోతే వైప్ చేసి ఫోటో తీసుకుంటాము అని.
అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ వెయిట్ చేసే టైం అంతా కూడా చూసుకుంటూ ప్రాపర్గా వచ్చిందా లేదా అని మంచిగా చెక్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. సో వైప్ చేసిన తర్వాత టాటూని కవర్ చేశారు. ఫస్ట్ 2 hours అయితే కవర్ చేసి ఉంచాలి అని చెప్పారు. అండ్ ఆల్మోస్ట్ అక్కడే నాకు 1.5 hour to 2 hours అయిపోయింది. అండ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వంట చేయాలి. దానికి ప్రిపేర్డ్గా మా అక్క అండ్ బావగారు కావాల్సినవి కట్ చేసి పెట్టారనమాట. సో దట్ వెళ్ళగానే కుకింగ్కి ఈజీగా ఉండేటట్టు. సో నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నీకోసం. క్రికెట్ ఆడొచ్చాక ఇస్తా, ఓకేనా? నీకు తెలుసా నేను ఏం చేశాను ఎంతసేపు? తెలిస్తే చెప్పు. నాకు నవ్వు వస్తుంది అంతే, ఏదైనా సర్ప్రైజ్ అంటే. సో వచ్చి టీ తాగి వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నాం. ఇవాళ డిన్నర్లో చికెన్ కర్రీ అండ్ మటన్ ఇంకా కుక్ అవుతుంది. అక్క ఆల్రెడీ ఎగ్ మసాలా కర్రీ చేసేసారు అండ్ బగారా కోసం మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ రైతా అండ్ 1 more dish చికెన్ ఫ్రై. అసలు ఫస్ట్ ఇదే అయ్యింది అండ్ తినడం కూడా స్టార్ట్ చేసేసాం. అప్పటికి వీడియో కోసం అని మళ్ళీ తీసుకొచ్చుకున్నా. 2 hours తర్వాత టాటూ వామ్ వాటర్తో క్లీన్ చేసుకోమన్నారుగా, అది చేద్దామని వస్తే. సో ఆఫ్టర్ దిస్ ఎవరు వచ్చారు? అసలు మా హస్బెండ్ నన్ను ఒక గంట కనిపెడతానే ఉన్నారు. అందుకని ఇంకా ఎక్కువ ఏం మాట్లాడకుండా వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఇంకా. అండ్ నేను కేక్ గురులో ఆర్డర్ చేశాను. మాకు ఇంటికి ఒక 30 minutes దూరంలో ఉంటుంది, ఇంటికి నియర్ బై లేదు. నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని అనిపించింది ఇనీషియల్గా. బట్ లేటర్ 1:30కి అనుకుంటా ఆర్డర్ మొత్తం కన్ఫర్మ్ చేశాను. అండ్ 3:30 వరకు 3:40 వరకు అనుకుంటా నాకు కేక్ అయిపోయిందని మెసేజ్ కూడా చేశారు. నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. లాస్ట్ మూమెంట్లో ఇలా డిసైడ్ అయ్యాము, సో వీలైతే నాకు ఈవినింగ్ 6 వరకు ఇవ్వండి అని. వాళ్ళు 7 వరకు ఇస్తామన్నారు, కానీ ఇనీషియల్గా మాదే చేశారంట కేక్. అండ్ అనుకున్నట్టుగానే వచ్చింది. కాకపోతే నేమ్ కింద రాసేది కాస్త పైన రాస్తే బాగుంది అనుకున్నాను కేక్ పైన. బట్ ఇట్స్ ఓకే. మా వాడికి క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి ఫస్ట్ టైం నేను ఇలా కేక్ని కస్టమైజ్ చేసి చేయించడము. ఓవర్లోడ్ అని వాళ్ళ దాంట్లో ఒక కేక్ మా వాడికి చాలా నచ్చింది. సో అదే కేక్ని క్రికెట్ థీమ్లో చేయించాను. It's your birthday, Mr. Dilip Reddy Akavaram. Thank May you. God bless you and all your dreams come true. Thank you. అందులో నేను కూడా ఉండాలి. ఎంటైర్ ఫ్యామిలీ ఉంటుంది. అందులో కష్టం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Mr. Dilip. Happy birthday to you. ఓకే, వస్తలేదంట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓ అయ్యో రాలేదా? మా ఫ్రెండ్స్ అండ్ అక్క బావ వాళ్ళు కేక్ పెట్టారు. బట్ నేను ఇది ఎక్కువగా చూపించట్లేదు వాళ్ళని, బికాజ్ అందరికీ నచ్చదు కదా వీడియోస్లో రావడము. అండ్ సో వాళ్ళకి ఇష్టం లేనిది నేను వీడియోలో చూపించను కాబట్టి వాళ్ళు ఓకే అనుకున్నప్పుడే చూపిస్తాను. నేను టాటూ చూపిస్తున్నాను. మా ఓడి నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయను ఆబ్వియస్గా రియాక్షన్స్. జుట్టు సరిగ్గా అనుకోరా, మళ్ళీ వీడియో పోస్ట్ చేసి జుట్టు సరిగ్గా లేదు, నా ముందు సరిగ్గా లేదు. ఏం కాదు, మనం న్యాచురల్గా ఉండాలి కదా. నువ్వు ముందు చూసుకోవే. నాకే చేశారా పోయావు కదా. ఓ లవ్లు 3 లవ్లు పోయమ్మా. ఇంకేడ పట్టాక వదిలేసినావు కదా, వదిలేసిన లవ్లు. నువ్వు ఓకే గుర్తుపడినా అంటే నేను ఏదో ఫోటో నాకు నవ్వు వస్తుంది. లైక్ ఏదో తెలిసిన టైం ఏటు కొట్టాలి అని అంతే. నన్ను అడుగుతుంది ఒట్టే అంటది. ఏమో ఒట్టి ఏం ఒట్టి లేదా ఇది తెలియదు అని. తెలియదు అస్సలు. నిన్న నైట్ కట్ చేస్తే ఇవాళ ఓపెన్ అయింది. సో
ప్రజెంట్ మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్తాం. నైట్ కేక్ కట్ చేస్తే సో ఇట్స్ 11 o'clockకి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. అండ్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇలా బర్త్డే అయింది అండ్ టాటూ చూపించాను. లుక్ అట్ ద టాటూ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడి నుంచి వాళ్ళ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ నుంచి ఏం బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ తాగలే కాబట్టి మా ఫ్రెండ్ టీ పెట్టింది. మళ్ళీ టీ తాగితే ఇంట్లో ఎక్కువ టైం కన్స్యూమ్ అయిపోద్ది కదా అని కార్లో వెళ్తే టీ తాగుతున్నాము. అండ్ మా ఇంటి నుంచి ఈ టెంపుల్ 30 minutes. ఈ టెంపుల్ నేమ్ సంకటమోచన కేంద్ర. ఈ టెంపుల్కి నేను 2021 అనుకుంటా కోవిడ్ టైం అప్పుడు, కోవిడ్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఆ లొకాలిటీలో ఉంటుండే నేను. అప్పుడు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాను. చాలా దేవుళ్ళు ఉంటారు కానీ హనుమాన్ మెయిన్ అన్నట్టుగా. ఈ శివరాత్రి అలా ఆ టైంలో శివ విష్ణు టెంపుల్కి వెళ్తుంటాం కదా, టెంపుల్కి వెళ్ళాలనిపించి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ లోపల మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పుడు ప్రసాదం పెట్టారు. అండ్ అలానే మనం ఏదైనా డొనేట్ చేయాలనుకున్నా అక్కడ బయటనే మనం సెల్ఫ్ ట్యాప్ అండ్ పే ఉంటుంది. ఎంత అమౌంట్ అని ఎంటర్ చేసుకొని పే చేయడము. అండ్ నోటీస్ బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మహాప్రసాదం పెడతారంట ఎవ్రీ ట్యూస్డే. సో దానికి కావాల్సిన సామాన్లు వాళ్ళ దగ్గర ఏమైతే లేవో, ఏమైతే కావాలో ఆ థింగ్స్ అన్నీ రాశారనమాట. అండ్ అలాగే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీ గ్రాసరీ ప్రొవైడ్ చేస్తారంట. థింగ్స్ రాసి పెట్టారు. అండ్ ఈ టెంపుల్ ఇప్పుడు ప్రజెంట్ చాలా చిన్నది కానీ ఫ్యూచర్లో డెవలప్ చేస్తారనుకుంటా. కొంచెం టెంపుల్ అయిపోయిన తర్వాత అలా కొన్ని ఫొటోస్ దిగి ఒక 2-3 బయట. అండ్ నెక్స్ట్ ఫుల్ ఆకలిస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చి తినేంత ఓపిక ఇవి కూడా లేదు. అందుకని చెప్పి అక్కడ నియర్ బై సర్వానా భవన్కి వెళ్దాము అని అనుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు అంతకుముందుకు వెళ్ళలేదు. నేను లాస్ట్ ఇయర్ ఒక్కసారి వెళ్ళా, బట్ ఎక్కువ ఫుడ్ ఏం టేస్ట్ చేయలేదు. నేను సిడ్నీలో ఫస్ట్ టైం సర్వానా భవన్లో ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు నేను టైప్ ఆఫ్ పర్సన్ ఏంటంటే మెనూలో ఉండే వాటిలలో మ్యాక్సిమం థింగ్స్ టేస్ట్ చేయాలి అనే పర్సన్ని. అలానే ఒక్కొక్క ఐటెం ఫుల్ ప్లేట్స్ తీసుకొని తినలేను. అందుకే ఇప్పుడు ఒకవేళ 4 వెళ్ళాం అనుకో, 4 different ఐటమ్స్ ఆర్డర్ చేస్తే అందరిలో కొంచెం అన్న టేస్ట్ చేస్తా. కానీ ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ మినీ టిఫిన్ అనుకుంటా పేరు, మినీ టిఫిన్ అని ఉంటుంది సర్వానా భవన్లో. వాళ్ళు అందులో మినీ ఇడ్లీస్, దోశ, వడ, పొంగల్ కానీ ఉప్మా కానీ ఆప్షన్. బట్ ఉప్మా రెగ్యులర్గా తింటాం కాబట్టి పొంగల్ చూస్ చేసుకున్నాను. అండ్ స్వీట్ హల్వా ఇచ్చారు అడే. అండ్ చాలా టేస్టీగా ఉండే స్వీట్ ఇవి మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత పెద్ద ఆకలిగా అనిపించలేదు ఇనీషియల్గా. బట్ మా ఫ్రెండ్కి దోశ, మసాలా దోశ, అండ్ మా హస్బెండ్కి ఇడ్లీ రాగానే నాకు ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ దాంట్లో సగం ఆల్రెడీ తినేసాం. అండ్ బయట చాలా ఎండగా ఉంది ఆ రోజు, ఆల్మోస్ట్ 30 degrees ప్లస్ ఉండే అనుకుంటా. కొద్దిగా మేము చల్లబడడం కోసం వాటర్ మిలన్ జ్యూస్, మస్క్ మెలన్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అరిటాక్లో భోజనం ట్రై చేశారు. నాకు కైండ్ ఆఫ్ సుబ్బయ్య గారి హోటల్లో మనకు పెడతారు కదా అరిటాక్ వేసి భోజనం, అన్ని డిఫరెంట్ టైప్స్ అలా. మరి వాళ్ళు పెట్టే అన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఇక్కడ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. లైక్ బేసిక్గా అన్నం, పప్పు, చారు, కర్రీస్, రసం అలా. ఎట్ ద ఎండ్ ఆఫ్టర్ మీల్ ఫిల్టర్ కాఫీ ఇచ్చారనమాట, అది కూడా బాగానే ఉండే. సో ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క ఫుడ్ ట్రై చేస్తూ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అనమాట, బ్రంచ్ని ఫినిష్ చేసాము. అండ్ అయిపోయిన తర్వాత ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా ఇంటికి వచ్చేసాక ఒక 1.5 hour అలా మంచి రిలాక్స్ అయిపోయి పడుకొని లేచి నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళని ముందే పిలిచాము. ఎందుకంటే చూసారు కదా నేను ముందు రోజు వండిన ఐటమ్స్ అన్నీ అసలు అయిపోలేదన్నమాట, ఎక్కువ తినలేదు లేట్ అయిపోయేసరికి నైట్. కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళకి మళ్ళీ చెప్పాను. ఇంకా ఇండియాలో అంటే మనం చాలామంది ఉంటాం కాబట్టి అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నాకున్న ఫ్రెండ్స్ వీలే కాబట్టి మా ఫ్రెండ్తో మాట్లాడి ఇంకా సరే నైట్కి ఫినిష్ చేసేద్దాము అని చెప్పి పిలిచి మా ఫ్రెండ్ వాళ్ళు ఈవినింగ్ వచ్చాక ముచ్చట్లేస్తూ నైట్ డిన్నర్ చేసేసాము. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా డేని అయితే ఎంజాయ్ చేసేసాము. అండ్ మా హస్బెండ్కి నచ్చిన థింగ్ మూవీ చూడడం. సో మూవీ చూస్తూ బర్త్డేని క్లోజ్ చేసేసాము అనమాట. సో ఇది మా సింపుల్ అండ్ నార్మల్ బర్త్డే సెలబ్రేషన్స్ మా హస్బెండ్వి. ఇలా డే హ్యాపీగా ఎండ్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనీషా దిలీప్ ముచ్చట్లు. ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.